శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా శ్రీ వరమహాలక్ష్మీదేవి శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. సో మనకు పండగలంటే ఇంక ముందుగా గుర్తొచ్చేది మాత్రం గడప పూజ. సో గడపనైతే పూజ చేసుకుని గడప పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిని అయ్యవారిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రసాదాలు కూడా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. పులిహోర, చింతపండు పులిహోర, పరమాన్నం, గారెలు అయితే చేశాను. పూర్ణము, బూరెలు, ఇంక 5 రకాలు అయితే చేయలేదు, 3 రకాలే చేశాను. ఉన్న వాటిల్లో ఎక్కువ టైం పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల, మా ఇద్దరు పాపలకి స్కూల్ ఉండడం వల్ల నాకు ఎక్కువగా మార్నింగ్ 9కి వెళ్ళాలన్నారు. సో అందువల్ల కుదరక 3తోనే చేస్తాను. ఆ 3తో చేసినా కూడా చాలా చక్కగా కుదిరినాయి. అమ్మవారికి చాలా చక్కగా అయితే అలంకరణ కూడా ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చిన దానిలో, నేను తెచ్చుకున్న దానిలో చేశాను. నాకైతే బాగానే అనిపించింది, సంతోషంగా అనిపించింది. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. సో అమ్మవారి దగ్గర అయితే మాత్రం పూలు, పళ్ళు అన్నీ పెట్టేశాను. దీపాలు వచ్చేసి పిండి దీపాలు పెట్టానండి అమ్మవారికి. ఎందుకో నాకు పెట్టాలనిపించింది. మామూలుగా అయితే కార్తీక మాసాలు అయితే పెడతాం కదా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఇష్టము అనేది ఉంది కాబట్టి. సో అమ్మవారికి ఇష్టమైనవి, ఇంకా అయ్యవారికి ఇష్టము, అమ్మవారికి ఇష్టమైనవి ఇంకా ఒకటే ఉంటాయని చెప్పేసి ఇద్దరికి కలిపి పూజ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇంక పిండి దీపాలే పెట్టేశాను. అమ్మవారికి పసుపు కుంకుమ, చీర, జాకెట్ పూలు అన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇంకా పైనే ఉంటాయి పటాలన్నీ. ఇంకా వరలక్ష్మి వ్రత కారణంగా నేను ఈ సంవత్సరం ఇలా పీఠం వేసి చేశాను. ఇప్పుడు అక్కడే చేస్తాను. ఎప్పుడు పూజా మందిరంలోనే ఏవైతే ఉంటాయో మనకున్న ప్లేస్లోనే చేసుకుంటాను. కానీ ఈసారి మాత్రం ఇలా సపరేట్గా పీఠం వేసి మరీ చేయాల్సి వచ్చింది. మాకు కలశం అనేది లేదనమాట. మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్, అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు. సో కొత్తగా లేని వాటిని మనం చేయడం ఎందుకు అని చెప్పేసి అయితే నేనైతే చేయలేదు. కలశం లేకుండా కూడా మనం పూజ చేసుకోవచ్చు. కలశం ఆచారం ఉన్న వాళ్ళు కలశంతో పూజ చేసుకుంటారు. సో మనకి ఎలాంటిది అయితే ఫస్ట్ నుంచి వస్తుందో అలాగే నేను చేశాను. కొత్తగా అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే ఉన్నవి చేస్తే సరిపోద్ది అన్నది నా ఆలోచన. మళ్ళీ లేనివి మన పెద్దవాళ్ళు మనకు చెప్పని ఎందుకు చేయడం అనే ఇదిని బట్టి నేను చేయలేదండి. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది పూజ మాత్రం. సో అమ్మవారికి దీపారాధన అయితే సమర్పించాము. నెక్స్ట్ నైవేద్యం కూడా అయితే సమర్పించేశాను. ఇప్పుడు పూజలు చేయాలంటే ఒక రకంగా కొంతమంది ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ వచ్చిన కాడి నుంచి వాళ్ళ పూజలు, వాళ్ళు చేసే విధానాలు ఇవన్నీ ఏంటంటే అమ్మవారిని ఇలాగే చేయాలన్న ఒక ఆలోచన అయితే నాకు అంటే అమ్మవారికి ఇంత ఘనంగా పూజ చేస్తేనే చేసుకుంటారా అనిపించింది. కానీ ఉన్న వాటిలో చేసినా కూడా రోజుల్లో అయితే అవి ఏవీ లేవు. అమ్మవారిని మామూలుగా ఉంచుకొని బెల్లమన్నం చేసి, మా సైడ్ అయితే ఎక్కువ బెల్లమన్నమే చేస్తారు. ఏ పండుగ వచ్చినా సరే, అమ్మవారికైనా అయ్యవారికైనా ఎవరికైనా సరే ఎక్కువ ప్రసాదాలు ఎక్కువ ఇదిగా అయితే చేయరు. సో అట్లా అప్పటి రోజుల్లో నేను అది చూశాను కాబట్టి ఇప్పుడు కూడా ఇలా సింపుల్గా నేను కూడా అలాగే చేసుకున్నాను. ఎక్కువ ఇదిగా అయితే నేను చేయలేదు. సో ఎవరికి ఉన్న దాంట్లో అయితే వాళ్ళు పూజ చేసుకుంటాం కదండి, అలా అనమాట. మనకు లేని వాటి కోసం ఆరాటపడి వాళ్ళు చేశారని మనం పోటీగా చేస్తే అది వాళ్ళ మీద ఇదితో చేసినట్టే ఉంటుంది. కానీ మన యొక్క ఇది ఉండదు అనేది నాకు అనిపిస్తుంది. మనం ఏదైతే చేస్తున్నామో చిన్నదే కానీ పెద్దదే కానీ మన సొంతంగా మన రూపాయి పెట్టుకొని మన దగ్గర ఉన్న రూపాయితోనే చేసుకుంటే సరిపోద్ది. ఏదైనా కూడా మన అమ్మ ఎలా అయినా కరుణిస్తుంది. 4 రకాల ఎక్కువ ప్రసాదాలు చేసి ఎక్కువగా అమ్మవారిని అలంకరించడం వల్ల ఆమె కరుణించిద్ది అని కూడా మన అపోహ. మనకున్న దాంట్లో పిడికిడి అన్నం పెట్టినా సరే ఆమె పులకరించిపోద్ది అనేది నా నమ్మకం. అందువల్లే నేనైతే అలా చేశాను. సో ఇవాళ నాతో పాటు మా వారు కూడా కలిసి పూజ చేశారు. నాకు అది ఇంకా ఎప్పుడు చేస్తారు, ఎప్పుడైనా కానీ పూజ విషయంలో మాత్రం అడ్డు చెప్పరు. డైలీ ఇంట్లో కూడా పూజ అతనే చేస్తారు. ఎవరైనా పెద్ద ఇంట్లో ఎవరైతే ఉంటారో మగ మనిషి వాళ్ళు పూజ చేస్తే మంచిదనేది అంటున్నారు కదా ఈ మధ్య. సో అది అనక ముందు కూడా ఇంట్లో ఈయనే పూజ చేసేవాళ్ళు. సో ఎప్పుడైనా పండుగలు వాటిలో వచ్చినా కూడా నేను అన్నీ రెడీ చేసి పెడతాను. ఇవాళ అయితే నేనే చేశాను. కానీ కొబ్బరికాయ మాత్రం ఆయన్నే కొట్టమన్నాను. సో మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది, హారతి తీయడం కూడా అయితే అయిపోయింది. సో ఇవాళ మా పూజ మాత్రం ఏ నిర్విఘ్నం లేకుండా
సమంగా జరిగింది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అమ్మవారికి మంచిగా పూజ జరిగినందుకు. అదండి ఇవాళ వీడియో. మీరు పూజ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియోకి సపోర్ట్ చేయండి. మాది కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇంతటిదైతే మా పూజ అయితే అయిపోయిందనమాట. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా కామెంట్ చేయండి. సో మా పాప పిల్లలు అందరం కలిసి అయితే అందరం ఉన్నాము ఇక్కడ. అందరం కలిసి చేసేసుకున్నాం అనమాట. సో అలాగైతే జరిగింది ఇవాళ పూజ. చాలా బాగానే జరిగింది. పొద్దున్నే లేచి ఇవన్నీ చేసేసరికి అయితే మాత్రం చాలా ఎక్కువ మనకి ఉండే పొజిషన్ మనకున్న ఇదిలో చేసుకోవాలంటే పిల్లల్ని లేపుకోవాలి, అటు జరుపుకోవాలి, ఇటు జరుపుకోవాలి, మనం లేయాలి, రెడీ అవ్వాలి, ఇంక ఇదంతా ప్రాసెస్ ఉండిద్ది అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత పూజ అమ్మవారికి దీపం పెట్టుకుంటే కానీ మనసు తృప్తి ఉండదు అనమాట. ఇంత చేసుకొని అమ్మవారికి దీపం పెట్టుకుంటేనే ఆ తృప్తి అనేది మాత్రం మనకు ఉండిద్ది. సో నాతో పాటు మా వారు కూడా సహకరించి పూజ చేశారు. ఆయన ప్రతిసారి చేస్తారనమాట. పూజ విషయంలో మాత్రం అసలు ఎటువంటి ఆటంకం ఉండదు. అమ్మవారికి మా ఇంట్లో అయితే వెండి దీపాలు అయితే లేవండి. చాలామంది వెండి దీపాలు, సిల్వర్ ఇంకా వాళ్ళ ఇదిని బట్టి తెచ్చుకుంటారు. నేనైతే మామూలుగా ఉన్న దాంట్లోనే చేశాను. వెండి దీపాలే పెట్టే చేశాను. ఎక్కువ ఇదిగా అయితే ఏం చేయలేదు. సో నాకున్న దాంట్లో అయితే నేను చేశాను. మొత్తానికైతే ఉన్న దాంట్లో చేయడం వల్ల కూడా పూజ మాత్రం బాగా జరిగింది. అమ్మవారు బాగా సంతోషంగా ఉన్నట్టు నాకైతే అనిపించింది ఆ వెలుగులో. సో ఇదండి ఇవాళ అయితే మా పూజ మాత్రం చాలా బాగా జరిగింది. చూసారా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగున్నారు. మహాలక్ష్మీదేవి స్వయాన వాసుదేవుడు. అదండి ఇవాళ అయితే మా పూజ. చూడండి పసుపు కుంకుమ ప్రసాదాలు పూలు పళ్ళు అది లాస్ట్కి అయితే మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. సో ఇంతటితో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారు ఎప్పుడు ఇంట్లో ఏ పూజ జరిగినా సరే ఉంటే అలాగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను. నాకు అదేం తప్పుగా అనిపించేది, ఎందుకంటే ఇన్ కేస్ మంచిదే కదా. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.